అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. కారులో మంటలు, కాలిపోయిన నోట్ల కట్టలు. ఆ 12 మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు అంటున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించిన కేసీఆర్. ఇల్లు కొనేవారికి త్వరలో శుభవార్త అంటున్న కేటీఆర్. తెలంగాణలో అధికారంలోకి రాగానే వాళ్లను జైలుకు పంపిస్తామంటున్న రాజ్నాథ్ సింగ్. సేవల ముసుగులో వైకాపా పన్నాగాలు. బెయిల్ రద్దు అంశంపై జగన్ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కారు బ్యానెట్లో నోట్ల కట్టలు పెట్టుకొని శుక్రవారం వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు బయలుదేరారు. బొల్లికుంట క్రాస్ రోడ్ వద్దకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ కారును నిలిపివేసి పరారయ్యాడు. ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను సంచిలో వేసుకొని పరారయ్యాడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా నల్గొండ జిల్లాలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ, రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవి వదులుకున్నారు. కొందరు కాంగ్రెస్ నుంచి గెలిచి దొరల గడీల వద్ద కాపలా కాస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్ళీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్రను ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రాంతాలకు కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేకపోయింది. 1969లో 400 మంది తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్న మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకం తీసుకురాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హెచ్ఐసిసి క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన స్థిరాస్తి శిఖరాగ్ర సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. 9.5 ఏళ్లలో కోవిడ్ ఎన్నికల వల్ల 6.5 ఏళ్లు మాత్రమే నికరంగా పరిపాలించామని చెప్పారు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభకు రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని నెలకొల్పుతాం. 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 27 ఏళ్లుగా గుజరాత్ను దేశంలోనే ఒక మోడల్గా అభివృద్ధి చేశాం. తెలంగాణలో ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నా. భారాస ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది. భాజపా అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వాజ్పేయి నుంచి మోదీ వరకు భాజపా ప్రభుత్వాలు నాయకులపై ఒక్క అవినీతి మచ్చలేదు అని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. అడ్డదారుల్లోనైనా సరే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రతిపక్షాన్ని దొంగ దెబ్బ తీసేందుకు వైకాపా పన్నని పన్నాగమే లేదు. ఎన్నికల సంఘానికి సేవలు అందించే ముసుగులో అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసేలా తమ సానుభూతి పరులు, మద్దతుదారులను చొప్పించేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నం తాజాగా బట్టబయలైంది. వివిధ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమవడంతో వైకాపా యత్నానికి అడ్డుకట్టపడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్, సిబిఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. గత 5 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని,
వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నకిలీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పొందిన వారిపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గురువారం నిరాహార దీక్ష చేపట్టిన ఆదివాసీ గిరిజన సంఘం 30 గంటల నిరసన నిరాహార దీక్ష ప్రారంభించిన ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోయ మండలం పెదలబూడు, ధర్మాపురం, సుంకరమెట్ట పంచాయతీలో జారీ చేసిన నకిలీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలని, జారీ చేసిన తహసీల్దార్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అరకులోయ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ నిరాహార దీక్షలు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు జి బుజ్జిబాబు అధ్యక్షతన 30 గంటల నిరసన నిరాహార దీక్ష ప్రారంభిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ మాట్లాడుతూ సుంకరమెట్ట పంచాయతీ బంగ్లా వలస గిరిజనులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె జగన్నాథం, పి నానిబాబు, కె బుజ్జిబాబు, కె అప్పన్న, జి సత్యరావు, కె చిట్టిబాబు, కె బోంజు, పి అంజిరావు, అమర్ సాయి, భవానీ, చిన్నమి, రత్నలమ్మ, జానకి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో జారీ చేసిన నకిలీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. అరకులోయ మండల కేంద్రంలో జారీ చేసిన నకిలీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. నకిలీ సర్టిఫికేట్ జారీ చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి. నకిలీ సర్టిఫికేట్ జారీ చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి. అరకులోయ మండల కేంద్రం జారీ చేసిన నకిలీ సర్టిఫికేట్ రద్దు చేయాలి. అరకులోయ మండల కేంద్రం జారీ చేసిన నకిలీ సర్టిఫికేట్ రద్దు చేయాలి. బోగస్ ఎస్టీ సర్టిఫికేట్ జారీ చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి. బోగస్ సర్టిఫికేట్ జారీ చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలి. నకిలీ సర్టిఫికేట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పట్టణం వైఎస్ఆర్సీపీ విధి విధానాలు నచ్చక జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వెనకపడిపోయిందని, అభివృద్ధి శూన్యమని, పార్టీకి ఎంత కష్టపడి పనిచేసినా స్థానిక ఎమ్మెల్యే గుర్తింపు శూన్యమని, రానున్న కాలంలో జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సమన్యాయం జరుగుతుంది అని, పవన్ కళ్యాణ్ ఆశయాలు గొప్పవని, రానున్న కాలంలో ఆయనకు అండగా నిలబడాలని జనసేన జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొటికలపూడి గోవిందరావు సమక్షంలో జనసేన కండువాతో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని 17వ ఇన్ఛార్జ్ రెడ్డి సత్యబాబు అన్నారు. ఇది వరకు భీమవరం రెడ్డి సత్యబాబు, తుంపాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 100 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుటికెలపూడి చిన్నబాబు మాట్లాడుతూ పేదవాడి జీవితాల్లో అభివృద్ధి కేవలం జనసేన పార్టీతోనే సాధ్యమని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై పలు విమర్శలు చేశారు. భీమవరంలో అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కూడా ఎక్కడా కానరావడం లేదన్నారు. ఎమ్మెల్యే గ్రంథికి తన ఇంటి అభివృద్ధిపై ఉన్న శ్రద్ధ భీమవరంపై పెట్టుంటే బాగుండేదన్నారు. పట్టణంలో రోడ్లు నిర్మించడం చేత కాదు కానీ తన ఇంటికి మాత్రం రోడ్లు సౌకర్యం బాగానే కల్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పట్టణంలో చేసిన అభివృద్ధిపై, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పనులపై చర్చకు సిద్ధమన్నారు. కేవలం చర్చే కాకుండా పట్టణంలోని అన్ని వార్డులలోకి వెళ్లి అభివృద్ధిపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకర రవి, బండి రమేష్ కుమార్, మాజీ సూరిబాబు, మాగాపు ప్రసాద్, కాళీ శేఖర్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్డు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి రెడ్డి సత్యబాబు గారు, అదేవిధంగా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్సీపీలో ఎంతో జగనన్నం నమ్మి, అదేవిధంగా మన భీమలయ్య గారు, గంధి శ్రీనివాస్ గారు మరి భీమవరానికి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మి ఎంతో కష్టపడి జెండా మోసినటువంటి 19వ వార్డు మరి తుంపల్ల శ్రీనివాస్ గారు, 15 వర్గాలకి ఎంతో మేలు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలకి ఈ నమ్మ మొత్తం కూడా ప్రతిరోజు జగనన్న నామస్మరణ చేస్తూ జగనన్న జెండా పట్టుకొని మోసి ఈ రోజు మోసపోయాం.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోట 1వ వార్డు రాజులపేటలో గత కొన్ని రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించి 7 కుటుంబాల వారు ఇంట్లో ఉన్న సమస్తము అగ్నికి ఆహుతి కావడంతో నిరాశ్రయులయ్యారు. ఈ విషయం వార్డు మాజీ కౌన్సిలర్ పంతం సతీష్ ద్వారా సేవాతత్వపరుడు మెంటే మనోజ్కు విషయం తెలపగా వెంటనే ఆయన స్పందించి భీమవరం నరేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ మెంటే కామేశ్వరరావుకు తెలపగా ఆయన సహృదయంతో వెంటనే స్పందించి స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, స్కూల్ విద్యార్థుల ఆర్థిక సహకారంతో నిరాశ్రయులైన 7 కుటుంబాల వారికి బట్టలు, ఇతర వస్తువులు దాచుకునేందుకు డబల్ డోర్ బీరువాలు, నిరాశ్రయులైన 7 కుటుంబాలకు వంట గ్యాస్ బండలు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ మెంటే కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ పి చంద్రశేఖర్, మెంటే మనోజ్, పంతం సతీష్లు మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలైన ఈ 7 కుటుంబాల వారికి అగ్ని ప్రమాదం జరగడం, ఇంట్లో ఉన్న అన్ని సామాగ్రి బూడిద కావడం చాలా బాధాకరమని, ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారి వంతు, అలాగే స్కూల్ యాజమాన్యం తరపున ఉన్నంతలో సహాయం చేయాలని ఉద్దేశంతో 7 కుటుంబాలకు డబల్ డోర్ బీరువాలు, వంట చేసుకునేందుకు గ్యాస్ బండలు అందించామని అన్నారు. మా స్కూల్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే గతంలో ఇచ్చిన దాతలు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన మెంటే మనోజ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అగ్ని ప్రమాద బాధితులు, మహిళలు మా కష్టాన్ని గుర్తించిన దాతలకు సహకారం మరువలేము అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోట సురేష్, పోతినీడు సురేష్, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఒక కుటుంబానికి ఒక బీరో చొప్పున గ్యాస్ బండ్ లేని వాళ్ళకి గ్యాస్ బండ, లేకపోతే వాళ్ళకి కొంతమంది కనెక్షన్ లేని వాళ్ళకి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మా స్కూల్ తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.